అండి. నేను డాక్టర్ రజని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ హనంకొండ. ఈరోజు ఐఎంఏ ఇన్ అసోసియేషన్ విత్ ఐఎంఏ ఐకాన్ ఐవీఎఫ్ వాళ్ళంతా కలిసి వీ హ్యావ్ కండక్టెడ్ ద అకాడమిక్ సెషన్ ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండే, ఇంక్లూడింగ్ కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, గైనకాలజీ. ఇందులో మా టాపిక్ వచ్చేసి ఫర్టిలిటీ మీద. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ ఏఆర్టీ లా అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ న్యూ యాక్ట్ గురించి డిస్కస్ చేశాము. అది ఫాలో అవుతున్నప్పుడు మాకు రొటీన్గా క్లినికల్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, లాని ఫాలో అవుతున్నప్పుడు ఈ డీవియేషన్ అయితే ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేశాము. మాతో పాటు మా కొలీగ్స్ కూడా వేరే టాపిక్స్ మీద డిస్కస్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఐఎంఏ ఇస్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అండి. ఐ మీన్ కొత్తగా వచ్చే డాక్టర్స్కి అండ్ ప్రజెంట్ మాకు కానీ మా సీనియర్స్కి కానీ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్ వల్ల మేము మా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ దొరుకుతాం. మేడం, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఇస్తుంటారు కదా అందరూ, ఈ హెచ్పివి వ్యాక్సిన్ గవర్నమెంట్ మధ్యలో స్టార్ట్ చేసుకుంటారు. అలాంటి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మనం ఆల్మోస్ట్ 5 years నుండి ప్రాక్టీస్ చేస్తుండే. ఐఎంఏ అయితే గవర్నమెంట్ కన్నా ముందు నుండే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి చాలా ఇయర్స్ నుండి కండక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో కూడా హెచ్పివి అవేర్నెస్ వ్యాక్సిన్ అనేది ఐఎంఏ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని రన్ చేస్తూనే ఉంది. అలాగే ఈ మధ్యలో గవర్నమెంట్ కూడా 11+ ఉన్న వాళ్ళందరికీ స్కూల్స్లో కానీ పిహెచ్సిస్లో కానీ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది. ఆల్మోస్ట్ అందరూ కూడా దే ఆర్ యూటిలైజింగ్ దీస్ సర్వీసెస్.